అరే నిన్న సగం కొట్టించినావు ఆయనతో సగం కొట్టుపో ఆ గుంటక. ఆ పయ్యేది నడతలేదే. ఆ ఇళ్ళ దాని మీద పోగేసి ఆయనతో సగం కొట్టుడైంది. ఆ సగాన్ని ఆగిపోయింది నిన్న గుంటక, ఇది నడతలేదు. అయ్యో మరి నడవకుంటే ఇది అమ్మి కొత్తగా కొంటే అయిపోవు కదనయ్యా. అసలే పనుల సీజన్ ఆయే. ఏందే మనకే పనికి నడతలేదా ఇది? ఇదేమనికన్నా నమ్ముతూ ఇప్పుడు పని చేస్తా అదే కోతకే కదనే వాడు కొనుక్కపోయేది. కోతకమ్ము అంటేనే మన దొడ్లే పుట్టి పెరిగిందే, నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు పుట్టిందే ఇది. దీన్ని నమ్మితే వాడు కోతకు కొంటే ఇంత కష్టం చేసిన దాన్ని కోతకమ్మల్ని నేను పని చల్లకుండా పని అందకుంటే ఇంకో జత తెత్తా. ఇది మన రెక్కల్ల బొక్కల్ల మేలిందే. మనం ఎంత కష్టం చేసినామో మనకన్నా ఎక్కువ కష్టం చేసిందే ఇది. మనం ఇంత పంట పండించేది మనం చేస్తేనే నానే. ఈ రెండు ఎంత కష్టపడతానే మన లెక్క. ఇవి కూడా మనతో పాటు సమానంగా ఉంటే ఏమున్నదే ఉంటే దొడ్డే సందరంత గడ్డి బకెట్ నీళ్లు పెడితే అదే మంచిగుంటది. మనం ఉన్నంతసేపు మన ఎడ్లు మన ఇంట్లోనే ఉండాలనే. ఎందుకు అమ్ము అంటానే ఎందుకే? మన పిల్లలను చదివిస్తానం అంటే వీటి దయనే. ఇవి రెక్కలు బొక్కలు చేసుకుని మన కోసం ఎంత కష్టపడతానే ఇవి. మీకు ఏమేరు కానీ ఆడోళ్లకు ఈ ఎడ్లకున్న మాకున్న సోబతి. ఇది నా అన్న, నా తమ్ముడు, నా బిడ్డ, నా కొడుకు లెక్క. చూడు ఎంత ముద్దుకుంటాందో. ఇట్లుంటే ఆయన ఎడ్ల వాళ్ళ దగ్గర నన్న తమ్మి ఇదిగా మెల్లమెల్లగా నడిచేంతసేపు కట్టరా, లేకుంటే ఇడిచి ఆడ పక్కకు కట్టేయి. ఇంకో కొత్త జత తెచ్చినాకనే ఇదంటే తమ్మి మన దొడ్డ పుట్టింది. కానీ అదైతే బాబు బెజ్జం కంగట్ల తెచ్చిండ్రా. అది తెచ్చి 12 ఏళ్ళు అవుతుంది. చూడరా వీటి ఎంత ముద్దుగా కలిసిందిరా జత. చూతి కదరా నువ్వు మొన్న వేరేటోళ్ళు వద్దు దీని మీద కడితే నడిచిందారా ఇది. ఇవి రెండు జత కలిసినాయి తమ్మి. అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉంటారు అట్లా కలిసి ఉంటున్నాయి తమ్మి. ఇవి వీటిని విడదీయద్దురా. వీటిని విడదీస్తే మనకు పాపం రా. ఇవి ఉన్నంతసేపు మన తొట్టినే ఉంటాయిరా తమ్మి. మనం 4 మెతుకులు తింటాం అంటే, తెల్లటి బట్టలు వేసుకుంటున్నాం అంటే ఇవి చల్లగా ఉన్నంతసేపారా మనకు పాడి పంటలు పండేది. ఇవి లేనప్పుడు పంటలు ఎట్లా పండుతాయిరా? ఇది చేస్తేనే కాదురా మనకు. అవునయ్యా, మనం 3 పూటలు తింటానంటే మన ఎడ్ల దయనేనయ్యా. మన ఎడ్లు కష్టపడితేనే మనం ముక్కడు పో తింటాను. మీ ఇద్దరు అన్నదమ్ములు ఎటన్నా పోయినప్పుడు పిల్లలు మేతేసినా కూడా ఏమనకపోయేదయ్యా. మేము నీళ్లు దాపినా కూడా ఏమనకపోయేది. ఎంత మంచి ఎడ్లు. ఇక సాంబశివరావు ఎడ్లు అయితే పొడితే వాళ్ళ జీతగాడైతే కింద పడ్డాడయ్యా. కానీ మన ఎడ్లంతా సక్కదనం ఎడ్లు ఎవ్వి కాదయ్యా. అయితే నాయనయ్యా ఇక కొట్టంలో ఉన్నా మంచిదే గాని ఇక వేరే జాత అయితే కొనుక్కరా. ఒకసారి ఏమైంది తెలుసా అన్న, మనం తోటేరేటప్పుడు మిర్చి బత్తాలు మొత్తం పైన నింపిన రజనవ కంకులు తెమ్మన్నది. పెరట్లో పోయి కంకులు పట్టుకుని వచ్చేసరికి ఎడ్లు బండి కథం ఇంటికి వచ్చి చేరినాయి అన్న. ఓ దేవుడు ఎడ్లెడు పోయి బండి పోయి వాళ్ళకి అన్ని ఏమైనా తాకితే అని ఇంటికి వచ్చి చూసేసరికి మంచిగా ఆరాంసి వచ్చి ఇంటికాడ ఆగినాయి అన్న. బసంటు డూడు బసవనలు అన్న. వీటిని మనం అమ్ముకోవద్దన్న. మన దొడ్లో పుట్టింది మన తల్లిదండ్రులతో సమానం. ఇవి చేసిన గొడ్డు కట్టమంటారు చూడన్నా, మనం చేయలేమన్నా. వీటిని మనం పెంచుకుందాం, మన దొడ్లే ఉంచుకుందాం. కానీ కోతకైతే అమ్మద్దు వదినే. ఎద్దేడిసిన విషయం రైతేడిసిన రాజ్యం బాగుపడదు అంటారు పెద్దలు. ఇది నిజం. నువ్వు అమ్ము అంటే అది ఇంటుంది వదినే, దాని మనసు బాధపడుతుంది. ఇంకోసారి అమ్మనకు వదినే దయచేసి. మా బంగారు తండ్రి ఇది.